నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. మీరు ఎలా నీతిమంతులు అవుతారు? ఇక్కడ ఇంకొక వాక్యం గుర్తుంచుకోండి. కీర్తనకారుడు ఏం చెప్తాడు? ఆకాశం నుండి దేవుడు పారజూచినప్పుడు ఏ ఒక్కడైనా నీతిమంతుడు ఉన్నాడా? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా ఎవరైనా ఉంటే చేయలేదండి. అక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఏ ఒక్కడునూ లేడు. మరి ఇప్పుడు నీతిమంతులు మనం ఎలాగవుతాం? దేవుని రాజ్యంలో చేరాలంటే ఏమవ్వాలా? నీతిమంతులుగా ఉండాలా, లేకపోతే అవ్వదు. మరి ఎవరిస్తారు ఈ నీతిమంతుల తత్వం? దేవుడే. ఇంగ్లీష్లో దీన్ని మాకు థియాలజీ నేర్పించినప్పుడు ఒక పదం వాడతారు, జస్టిఫికేషన్. పదం పేరు చెప్పండి అందరూ. జస్టిఫికేషన్. యు ఆర్ జస్టిఫైడ్ బై క్రైస్ట్. చాలామంది అనుకుంటారు, ప్రియ సహోదరి సహోదరులారా, నీవు చేస్తున్న నీతి కార్యములను బట్టి నువ్వు నీతిమంతుడు అవుతావని అనుకుంటున్నారు. అవునా? ఇది నిజమా? కాదు. యు బికమ్ రైచియస్ బై జస్టిఫికేషన్ బై గాడ్. జస్టిఫికేషన్ అంటే, ప్రియ దైవ ప్రజలారా, తెలుగులో వివరిస్తాను, జాగ్రత్త వినండి. మనము జ్ఞానస్నానం పొందుకున్నప్పుడే మనం నీతిమంతులుగా తయారవుతాం. అర్థమైందా? ఆ జ్ఞానస్నానం దగ్గర ఏం జరుగుతుందంటే, పెద్దలుగా ఉన్న మీరైనా పిల్లలకు మీరు జ్ఞానస్నానం ఇచ్చిన అక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారి ఈ లోకంలో జన్మించారు. జన్మించలేదని చాలామంది అంటారు, కాబట్టి జన్మించారు. నిజముగా చారిత్రాత్మకంగా జన్మించారు. నజరేయుడైన యేసు ఈ లోకంలో జన్మించి శ్రమలు అనుభవించి మరణించి పునరుత్థానుడయ్యాడు. ఈ 4 ఈవెంట్లు జరగటం వలన మానవులకి రక్షణ వచ్చింది. ఇది నేను విశ్వసిస్తున్నాను అని మనం ఒప్పుకుంటాం అక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ జస్టిఫికేషన్. ఎవరి యొక్క నీతి కార్యములు బట్టి కాదు మనము నీతిమంతులయ్యేది. దేన్ని బట్టి అమ్మా? దేవుని యొక్క జనన మరణ శ్రమల పునరుత్థానము వలన. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి ఇవన్నీ చేయటం వలన లోకానికి రక్షణ వచ్చిందయ్యా, అది నిజమని నేను కూడా విశ్వసిస్తున్నానని ఆ రోజు జ్ఞాన స్నానం దగ్గర మనందరము కూడా చెప్తున్నాము. ఇంతవరకు మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు. తెలిస్తే మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి, తెలియకపోతే చప్పట్లు కొడుతూ మేము నేర్చుకుంటామని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, జస్టిఫికేషన్. థియాలజికల్ ఎక్స్ప్లెనేషన్లో జ్ఞాన స్నానంలో జరుగుతున్న కార్యం ఇది. ఈ కార్యమును బట్టి మనమందరం కూడా నీతిమంతులు అవుతున్నాం. అబ్రహాం నీతిమంతుడు ఎలాగయ్యాడు? అతని గొప్పతనాన్ని బట్ట? నో నో నో, ప్రభు అతన్ని నీతిమంతుని చేశాడు. అయితే ఆయన చేసిన పని ఒకటి ఉంది. ఏంటది? ప్రభు ఊరికాని ఊరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. ఏం జరిగినా పర్వాలేదు, వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాను అంతే. అక్కడ ఏం జరుగుతుందో జరగదో కొన్ని చూశాడు, కొన్ని చూడలేదు. దీన్ని ఇంకో పదంలో చెప్పాలంటే తెలుగులో స్థితప్రజ్ఞత అంటారు. ఏమంటారు? పలకండి ఈ మాట. లాస్ట్ది అలా నొక్కేస్తున్నారు అందరు. పలకండి. స్థిరత్వం వేరే, స్థితప్రజ్ఞత వేరే. ఓకేనా? స్థితప్రజ్ఞత అంటే ఎవరైనా వివరిస్తారా? స్థిరత్వం అంటే స్టేబుల్గా నిలబడ్డా. ఓకే. స్థితప్రజ్ఞత, వాట్ ఎవర్ మే హ్యాపెన్, వాట్ ఎవర్ యూ ఫేస్, యు ఆర్ నాట్ వరీడ్. నీకు ఎలాంటి సమస్య వచ్చినా, సపోజ్ ఉదాహరణకు అందుకో, నీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చిందని నేను తయారు చేస్తారు అమ్మగారులు, కానీ సడన్గా నీకు ప్లేస్మెంట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు నీ కడుపులో మంట చూడాలా. అది కాదు స్థితప్రజ్ఞత అంటే. ఓకే, అనుకున్నాను వస్తుందని, రాలేదు. ఇది కాకపోతే ఇంకోటి దేవుడు అనుగ్రహిస్తాడు. స్థితప్రజ్ఞత. ఇది అందరికీ రాదు ప్రియదైవ ప్రజలారా. ఎస్, వి విల్ బి ఫేసింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. కొద్ది మొదట్లో కష్టం ఉంటుంది, కానీ ప్రయత్నించండి. ఎవరైతే స్థితప్రజ్ఞత కలిగి ఉంటారో ఖచ్చితంగా ప్రియదైవ ప్రజల దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలా ఉంటుందని సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు వాగ్దానం. ఏమన్నారు? ఎస్, చెప్పు, గట్టిగా చెప్పమ్మా. ముందు తరం వారు కాదు,
నీ వెనక తరం వారు కూడా నీలాగా ఎవ్వరు కూడా ఆశీర్వదించబడరు, నీవు మాత్రమే. ఇది కదా దేవుని యొక్క ఘనమైన కార్యము. అద్భుతాలు అడుగుతున్నారు మీరు, స్వస్థతలు చేయమని మనం కోరుతున్నాము. మిగతా స్వస్థతలు అద్భుతాలు కాదు, ఇది కదా దేవుడు చేసిన గొప్ప కార్యము. ఇంతకంటే మనకేం కావాలి ప్రియ సహోదరి సహోదరులారా? అందుకనే ఆయన రాజ్యమును నీతిని వెదకండి అంటే ఇదే. ఎందుకంటే నిన్ను ఎలా తయారు చేస్తాడంటే స్థితప్రజ్ఞత కలిగి నీకు అనుగ్రహిస్తూ ఆయన యొక్క నడిపింపు. అందుకే గమనించారా, పేతురు గారితో ఏమన్నారు ప్రభు? పేతురు, నువ్వు రాయి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు ఏ ఒక్కడు కూడా ఈ దీనిని జయింపజాలడు. ఎవరైనా జయించగలిగారు? ఇప్పటికీ అవ్వదు కూడా, ఎవ్వరు జయించలేరు. మళ్ళీ పగలగొడితే లేకపోతే దాన్ని నిర్మానుషం చేయాలంటే ఎవరు చేస్తారు? దేవుడే. ఈ లోకములు ఇంక ఎవడి తరము కాదు. ఇంతటి గొప్ప దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరులు. అందుకనే మన పరలోక ప్రార్థనలు, మీ రాజ్యము పరలోకమందు భూలోకమందు కూడా వచ్చునుగాక. ఆయన రాజ్యమును కొరకు మనమంతా కూడా ప్రయత్నించాలి. కాబట్టి అలా ప్రయత్నం చేసినప్పుడు ప్రభుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? వీరందరికీ సువార్తలో లాస్ట్ మాట ఏంటి? దేవుని మహిమ చూపబడుతుంది. కాబట్టి ఆ మహిమ కోసమే ప్రియదేవ ప్రజలారా మనం అందరం కూడా ప్రాకులాడదాం, శ్రమిద్దాం. ఇప్పుడు నీతివంతముగా తయారు చేయబడిన తర్వాత నీతి కార్యములు నువ్వు చేస్తావు తప్ప నీవు చేసిన నీతి కార్యములు బట్టి నీవు నీతిమంతుడు అవ్వవు, నీతిమంతురాలువు కాలేవు. ప్రభువే నిన్ను నీతిమంతు తన కుమారుని మరణ పునరుత్థానాలు బట్టి మిమ్మల్ని దేవుడు నీతిమంతులు చేస్తాడు. అది నీతి పొందినటువంటి మీరు ఖచ్చితంగా నీతి కార్యములు మీ నుంచి వెలువడతాయి. అవి నీకు ఆశీర్వాదకరము, మిగతా ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారుతుందన్నటువంటి విశ్వాసంలో నడుద్దాం.